మరి ఎన్నో ఏళ్ల నుంచి హిందువులపై ఔరంగజేబు నుంచి మొదలు ఎందరో హిందువులపై దాడులు చేస్తారు, హిందువులపై దాడులు చేస్తారు. శివాజీ లెక్క మా మోదీ గారు రావడం జరిగింది. 500 ఏళ్ల నుంచి జరుగుతున్న దాడులకు ప్రతీకగా అయ్యాలా జవాబు చెప్పడం మోదీ గారు ప్రభుత్వం బీజేపీ తోటే సాధ్యమైంది. ఇవాళ ఎవరు కూడా నిలపలేకపోతున్నారు. రాముడు పుట్టిన చోట ఇవాళ ప్రాణ గర్వంగా మన భారతదేశం అందరూ కూడా పండుగ వాతావరణం దేశ ఇప్పుడు మోడీ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు ఏదైతే హిందువుల మనోభావాలను దెబ్బతీశారో హిందూ దేశం హిందువులకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. వాస్తవంగా సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది. అక్కడ రాముడు బాలరాముడు ప్రతిదానికి రాజకీయం చేస్తారు. మోడీ గాలే వేస్తుంది. ప్రభుత్వ స్థాపన జరుగుతుంది. భయం హిందువులే ఉండి సిక్కులే కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ చరిత్ర కాంగ్రెస్ అందరి మతాలను గౌరవించాలి. కానీ ముస్లింల పార్టీ గౌరవ మంత్రివర్గం మా పార్టీ అందరి పార్టీ అన్ని మతాల పార్టీ ఏది న్యాయంగా ఉంటుందో అదే జరుగుతుంది బీజేపీ పార్టీ. సో ఇవాళ ఇది పార్టీ ప్రమేయం కాదు, ఇదంతా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవ్వనిది. రామ జన్మభూమి ఉన్నది కాబట్టి పూర్తం మంచిగా ఉండే కాబట్టి